Hey guys, hello everyone, welcome back to English Ramesh. First class, మన ఫ్రీ లైవ్ క్లాసెస్ లో భాగంగా ఫస్ట్ క్లాస్ లైవ్ చేయాలని అనుకున్నాను, బట్ సంథింగ్ వెంట్ రాంగ్, it didn't happen. That's why I am going to upload this first class on YouTube. So do watch. Okay, don't miss this class. I want everyone to watch this class. Okay guys, so let me get started. ఇక్కడ నేను జీరో నుండి స్టార్ట్ చేస్తున్నా. జీరో as I said. Okay, చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో పర్ఫెక్ట్గా నేర్చుకుందాం వితౌట్ మేకింగ్ అ సింగిల్ మిస్టేక్, వితౌట్ మేకింగ్ అ టైనీ మిస్టేక్. ఓకే, చాలా ప్రాక్టికల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వెల్, యామ్ ఈజ్ ఆర్ నేను తీసుకుంటున్నా. ఈ యామ్ ఈజ్ ఆర్లతో మనం ఎంత ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, మన గురించి చెప్పవచ్చు, మన విలేజ్ గురించి, మన ప్రొఫెషన్ గురించి, మన జాబ్ గురించి, మన మెంటల్ కండిషన్ గురించి, మన యాటిట్యూడ్ గురించి, మన హెల్త్ గురించి, ఓకే, మన వెదర్ గురించి, మన విలేజ్ గురించి, మన జాబ్ గురించి, మన జాబ్ ప్రొఫైల్ గురించి, మన బైక్ గురించి, మన మొబైల్ గురించి ఎన్ని విషయాలు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సింపుల్గా ఐతో యామ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఐ అంటే నేను, తెలుసు కదా. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తాం. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు కానీ, వాళ్ళు ఎక్కడి నుండి అని చెప్పినప్పుడు కానీ, వాళ్ళ విద్యార్హతలు, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పినప్పుడు కానీ, వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పినప్పుడు కానీ, వాళ్ళతో మన రిలేషన్షిప్ ఏంటి అని చెప్పినప్పుడు కానీ, ఇవన్నీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ షీతో ఈజ్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వాళ్ళు. వీళ్ళంతా ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఆర్ యూజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక్కొక్క పర్సనే కాబట్టి వీళ్ళు ఈజ్ యూజ్ చేస్తున్నాం. ఐ కూడా ఒకరే కానీ ఇక్కడ యామ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మైండ్లో పెట్టేసుకోండి ఫస్ట్, సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటి, ఐ యామ్ రమేష్. మీ పేరు చెప్పేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐ యామ్ రమేష్ అని చెప్పొచ్చు, లేదా మై నేమ్ ఈజ్ అని చెప్పొచ్చు. మై నేమ్ ఈజ్ రమేష్ అనొచ్చు, లేదా ఐ యామ్ రమేష్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కామెంట్ అది. ప్రతి ఒక్కరు, ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు పుట్ అ కామెంట్, హ్యాస్ టు కామెంట్ ఫర్ ఎవ్రీ వీడియో ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్. ఓకే, ఇక్కడ ఐఎమ్ యాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. నేను ఏంటి అని చెప్తున్నా, ఐఎమ్ యాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. మీరు కూడా ఏం చేస్తారంటే కామెంట్స్లో మీ పేరేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి అనేది చెప్పాలి. ఓకే, వెల్, ఇక్కడ నా పేరు అది చెప్పినాను, ఐఎమ్ యాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. కాకపోతే ఇక్కడ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. డీజే టిల్లు మూవీ నుండి తీసుకుందాం. ఓకే, అతను చెప్తున్నాడు అనుకోండి మనకు టిల్లు, ఐ యామ్ టిల్లు అంటున్నాడు. ఐఎమ్ టిల్లు. ఇది టిల్లు రాధిక ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఓకే, టిల్లు అండ్ రాధిక ఒకరొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, లేకపోతే టిల్లునే తన గురించి చెప్పి రాధికనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఏంటి, ఐ యామ్ టిల్లు. ఓకే, ఐ యామ్ డీజే టిల్లు అంటే నేను డీజే టిల్లు అని చెప్తున్నాడు. ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఎవరిని అంటే ఐఎమ్ అన్ యాక్టర్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు తెలిసింది ఐ మాత్రమే. చాలా యూజ్ చేయొచ్చు. మీరు ఇంకా మీ ప్రొఫెషన్ ఏదైనా కానీ చెప్పొచ్చు. ఐఎమ్ రాజు, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఎ గవర్నమెంట్ టీచర్, ఐఎమ్ ఎ ప్రైవేట్ టీచర్, ఐఎమ్ ఎన్ ఆటో డ్రైవర్, లేకపోతే ఐఎమ్ ఎ ప్లంబర్, ఐఎమ్ ఎన్ ఎలక్ట్రీషియన్, ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓకే, లేకపోతే ఐఎమ్ ఎ డాక్టర్. వెల్, సో మెనీ థింగ్స్ అన్నమాట. ఐఎమ్ టెక్నీషియన్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇట్లా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా మీరు ఇది యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఐ యామ్ అన్ యాక్టర్ అంటే నేను యాక్టర్ని అని చెప్తున్నా. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ నుండి వచ్చాను అని చెప్తున్నా. మై నేటివ్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ రమేష్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. ఓకే, ఇట్లా చెప్తూ ఉంటాం. సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయడం అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత టిల్లు రాధిక గురించి చెప్తున్నాడు, ఆమె అంటున్నాడు. షీ ఈజ్ లిల్లీ, తన ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నాడు. షీ ఈజ్ లిల్లీ. ఓకే, షీ ఈజ్ అన్ యాక్టర్, ఆమె ఒక యాక్టర్ అని చెప్తున్నాడు. వెల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తున్నాడు, ఆమె చాలా అందంగా ఉంటుంది. వెల్, ఆమె చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఏమంటున్నాడు అంటే ఐ యామ్ అన్ ఇన్నోసెంట్ గాయ్. ఐ యామ్ యాన్ ఇన్నోసెంట్ గై అంటే నేను అమాయకమైన వ్యక్తిని అని చెప్తున్నాడు. ఐఎమ్ ఇన్నోసెంట్ గై. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు. వెల్, షీ ఈజ్ అ డేంజరస్ గర్ల్.
షీఈ్ ఏ డేంజరస్ గర్ల్ అంటే ఆమె ప్రమాదకరమైన అమ్మాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద మూవీ. ఆ మూవీలో క్యారెక్టర్స్ అట్లా బిహేవ్ చేస్తాయి. తర్వాత వీఆర్ ఇన్ ట్రబుల్ అంటే మేము ట్రబుల్లో ఉన్నాము, మేము ప్రాబ్లంలో ఉన్నాము అని చెప్తున్నాడు. ఓకే, వెల్ గైస్ ఇట్లా చూడండి. ఓకే, నా గురించి చెప్పొచ్చు, నా పేరు చెప్తాను, నా ప్రొఫెషన్ చెప్తాను, అట్లనే నేను ఎక్కడి నుండి వచ్చాను అని చెప్తున్నాను. ఓకే, నేను ఏం చదువుకున్నాను అని చెప్తున్నాను. సింపుల్గా నేను ఇక్కడ ఈ సర్కిల్లో ఉండి మాత్రమే సెంటెన్సెస్ నేను ఫ్రేమ్ చేస్తాను. మీరు చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఐఆమ్ చెప్పగానే ఐఆమ్ స్టడీయింగ్ అని చెప్తారు, లేకపోతే ఇవన్నీ యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా చేయకండి. జస్ట్ మనం ఈ సర్కిల్లో ఉండి మాత్రమే నేర్చుకుంటున్నాం. మనకు 120 క్లాసెస్ ఉన్నాయి, ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఏ రోజైతే దేన్ని మనం ట్రై చేస్తున్నామో అదే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మీకు డౌట్ రావచ్చు, ఇంకా యాన్ ఎందుకు యూజ్ చేశారు అని. యాన్ అంటే ఒక, ఇక్కడ యాక్టర్ AEIOUకి ముందు యాన్ యూజ్ చేస్తాం. అది దట్స్ అ డిఫరెంట్ టాపిక్, ఇంకా చాలా కాంప్రహెన్సివ్గా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రమేష్, ఐఎమ్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ని. ఈజ్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నాను. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ అ క్రేజీ గాయ్, లేకపోతే ఈజ్ అన్ యాక్టర్, లేకపోతే ఈజ్ ఎ ప్రైవేట్ టీచర్, అతను ఒక ప్రైవేట్ టీచర్ అని చెప్తున్నాను నేను. ఓకే, ఈ విధంగా. వెల్ షీ ఈజ్ మై సిస్టర్. ఓకే, ఆమె నా సిస్టర్ అని పరిచయం చేస్తున్నా. దే అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, దే ఆర్ మై పేరెంట్స్. ఇక్కడ మై అంటే నా యొక్క, నా అని అర్థం. ఓకే, ఐ అంటే నేను, మై అంటే నా అని అర్థం. ఓకే, ఈ విధంగా ఇందాక చెప్పినట్టు ఐ ఆమ్ రమేష్ అనొచ్చు, లేకపోతే మై నేమ్ ఈజ్ రమేష్ అని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ దే ఆర్ మై పేరెంట్స్, దే ఆర్ మై పేరెంట్స్. ఇక్కడ చూడండి, మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పొచ్చు. ఇది నా ఫ్యామిలీ అంటాం, ఇది అంటే దిస్. ఓకే, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే, ఈజ్ మై డాడ్, అతను మా డాడీ. ఓకే, లేకపోతే ఈజ్ మై ఫాదర్, ఈజ్ ఎ ఫార్మర్, అతను ఏంటి, అతను ఒక రైతు అని చెప్తున్నాం. ఓకే, షీ ఈజ్ మై మామ్, ఆమె మా మమ్మీ. ఓకే, షీ ఈజ్ ఏ హోమ్ మేకర్ అంటే ఆమె హౌస్ వైఫ్నే హోమ్ మేకర్ అని చెప్పొచ్చు స్టైలిష్గా. ఆమె హోమ్ మేకర్ అని చెప్తున్నాం. ఓకే, దే ఆర్ మై బ్రదర్స్, వాళ్ళు నా తమ్ముళ్ళు. ఓకే, షీ ఈజ్ మై సిస్టర్, ఈమె నా సిస్టర్. షీ ఈజ్ మై గ్రానీ అంటే ఆమె నా ఓకే గ్రాండ్ మదర్ అని చెప్తున్నాం. ఓకే, ఇట్లా ఇవన్నీ చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. ఓకే, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ దిస్ ఈజ్ మై హౌస్, ఇది మా ఇల్లు. ఓకే, ఈ విధంగా చెప్తున్నాం. ఓకే, దే ఆర్ మై క్యాటిల్, అక్కడ మా పశువులు ఉంటాయి కదా పెంచుకునేటి. ఓకే, దే ఆర్ మై క్యాటిల్ అని చెప్తున్నాం. ఇట్లా అంటే చూడండి ఎన్ని సెంటెన్సెస్ నేను చెప్తున్నాను. షీ ఈజ్ మై బ్రదర్, ఇందులోనే ఈ సర్కిల్లోనే మొత్తం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను, చూసిరా. ఓకే, ఇట్లా మళ్ళీ మీ క్వాలిఫికేషన్స్ చెప్పాలనుకుంటే ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మై సిస్టర్ ఈజ్ బి ఫార్మసీ గ్రాడ్యుయేట్. ఓకే, ఇట్లా చెప్తాం. అండ్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, పెద్ద అన్న అని చెప్పినప్పుడు ఎల్డర్ బ్రదర్ అంటారు. ఓకే, మై యంగర్ బ్రదర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా చిన్న తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇట్లా అన్నిట్లలో అమెజానే ఉంటుంది తప్ప నేను ఏది యూజ్ చేయలేదు. ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీ ఫ్యామిలీ గురించి కూడా ఓన్లీ అమెజాన్ మాత్రమే యూజ్ చేసి కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నాను, షీ ఈజ్ మై సిస్టర్. ఓకే, దే ఆర్ మై పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాను, ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు మీరు ఇట్లా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు చూడండి. ఓకే, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఈజ్ మై బాసమ్ ఫ్రెండ్ అంటే ప్రాణ స్నేహితుడు అన్నమాట. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద కాలేజ్, మేము కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ మీ అని చెప్పడానికి. ఓకే, ఈ విధంగా లైక్ తర్వాత షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీ ఈజ్ ఎ డాక్టర్, ఆమె ఏంటి, తను ఒక డాక్టర్ అని చెప్తున్నాం. దిస్ ఈజ్ మై విలేజ్, విలేజ్ గురించి కూడా చెప్పవచ్చు. దిస్ ఈజ్ మై విలేజ్, దిస్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్. ఓకే, ఇట్లా చాలా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా దిస్ ఈజ్ మై విలేజ్ అంటే ఇది మా విలేజ్, ఇది మా ఊరు. విలేజ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఓకే, దిస్ అంటే ఇది, దట్ అంటే అది. ఓకే, వెల్ దిస్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్, ఇది ఒక చిన్న ఊరు అని చెప్పడానికి. తర్వాత చూడండి, మనం దారిలో ఎక్కడున్నామని చెప్పినప్పుడు కానీ, లేకుంటే ఇంట్లో ఏ ఏ ప్లేస్లో ఉన్నామని చెప్పినప్పుడు, ఎక్కడెక్కడ ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఈ అమెజాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కిచెన్లో ఉన్నా అని చెప్పాలనుకుంటే
ఐఎమ్ ఇన్ కిచెన్ అని చెప్తాను. నేను ఇప్పుడు బస్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఇన్ బస్ అని చెప్తాను. నేను దారిలో ఉన్నాను అంటే ఐఎమ్ ఆన్ ది వే అని చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే ఐఎమ్ బిజీ అని చెప్తాను. ఓకే, ఇట్లా సో మెనీ సెంటెన్సెస్ వీ కెన్ ఫ్రేమ్, రైట్. తర్వాత దే ఆర్ ఇన్ ఐఎమ్ ఆన్ ది వే అంటే నేను దారిలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ట్రాఫిక్, నేను ట్రాఫిక్లో ఉన్నాను. వెల్ షీ ఈజ్ ఇన్ కిచెన్ అంటే ఆమె కిచెన్లో ఉంది. అతను ఆఫీస్లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ ఆఫీస్. ఓకే, ద ప్లేయర్స్ ఆర్ ఇన్ గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు. ఇట్లా వెల్ గైస్, ఇక్కడ దే ఆర్ ఇన్ గ్రౌండ్, వీఆర్ బిజీ, మేము బిజీగా ఉన్నాము అని చెప్పడానికి ఇట్లా చెప్తాం. వెల్, ప్రభాస్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. ఇక్కడ చూడండి, మన ఫేవరెట్ యాక్టర్స్ గురించి, ఫేవరెట్ ఫుడ్ గురించి, ఫేవరెట్ సిటీ గురించి, ఫేవరెట్ బుక్ గురించి ఏది చెప్పాలన్నా ఇది యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, ప్రభాస్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్, ప్రభాస్ నాకు ఫేవరెట్ యాక్టర్ అని చెప్తున్నాం. అనుపమ ఈజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్, అనుపమ నాకు ఫేవరెట్ హీరోయిన్. ఓకే, అనుపమ ఈజ్ ఎ మలయాళీ గర్ల్, షీ ఈజ్ ఎ మలయాళీ గర్ల్, షీ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, షీ ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. చూడండి, అన్నిట్లలో అదే యూజ్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ సర్కిల్, జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ సర్కిల్ I am making so many sentences, hundreds of sentences I am making. Okay, confined to this circle only. Just keep it in your mind. Anupama is a Malayali girl. She is my favorite actress. Aame naku favorite actress. Okay, itla cheptunna. Meer kuda cheppandi. That is my favorite book. Okay, chicken biryani is my favorite food. Okay, ee vidhanga. So many sentences. Kingfisher is my favorite beer. Okay, lots of examples అన్నమాట. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రింక్ అనేది నాకు కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, లైక్ కూడా చేయాలి. ఓకే, అండ్ టైం గురించి చెప్పాలి. ఇట్ ఈస్ 1 PM. ఇది ఏ రోజు అని చెప్పాలి, టైం చెప్పాలి, ఇవాళ ఏ రోజు అని చెప్పాలి, ఇవాళ వెదర్ ఎట్లా ఉంది అని చెప్పాలి. ఓకే, ఇవన్నీ చెప్పాలి. ఏ విధంగా చెప్పొచ్చు? ఇట్ ఈస్ 1 PM టుడే. ఇప్పుడు 1 అవుతుంది. ఇట్ ఈస్ 1 PM టుడే. తర్వాత ఇట్ ఈస్ సాటర్డే టుడే. ఇట్ ఈస్ సాటర్డే. ఈరోజు ఏంటి, ఏ వారం అంటే ఇట్ ఈస్ సాటర్డే అని చెప్తాము. లేకపోతే ఇట్ ఈస్ సండే అని చెప్తాము. ఇవాళ సండే అని చెప్పాలంటే ఇట్ ఈస్ సండే టుడే. ఇట్ ఈస్ సాటర్డే టుడే, ఇవాళ శనివారం. ఓకే, ఇట్ ఈస్ హాలిడే టుడే, ఈరోజు హాలిడే. ఓకే, ఈ విధంగా చెప్తాం. ఇట్స్ ఏ హాలిడే టుడే. ఈరోజు వెదర్ ఎట్లా ఉంది? ఇట్ ఈస్ సన్నీ టుడే అంటే ఎండగా ఉంది అని. సన్ అంటే తెలుసు కదా, సూర్యుడు. సన్నీ అంటే ఎండగా ఉంది అని చెప్పడానికి ఇట్ ఈస్ టూ సన్నీ టుడే, ఈరోజు చాలా ఎండగా ఉంది అని చెప్పడానికి. ఓకే, చూడండి, నేను నా పేరు చెప్పాను, నా ప్రొఫెషన్ చెప్పాను, నా విలేజ్ గురించి చెప్పాను, నా ఫ్యామిలీ గురించి చెప్పాను, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పినాను, నా వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్ అనేది, వాట్ ఈస్ మై ఫేవరెట్, హూ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్పిన, నా ఫ్రెండ్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకే, నా ఫ్యామిలీని మీకు ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, నా ఇల్లు గురించి చెప్పినాను. సో మెనీ థింగ్స్ అన్నమాట. అంటే యామ్, ఈజ్, ఆర్ వీటిని మాత్రమే యూజ్ చేస్తూ మీరు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని చాలా చాలా ఈజీగా మాట్లాడవచ్చు. నాకు మీరు ఏం చేస్తారంటే కామెంట్స్ లో మీ పేరు, మీరు ఎక్కడి నుండి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, అలాగే మీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయండి, మీ ఫ్రెండ్ గురించి కొంచెం చెప్పండి, మీ విలేజ్ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఐ వాంట్ ఎవ్రీబడి టు comment at least 10 sentences in the comment section. Each and every one has to comment. Okay, I want at least 10 sentences from all of you. Okay, so this is the class number 1. Next class live లోనే కలిసే ప్రయత్నం చేద్దాం. మీ ఇంగ్లీష్లో ఇప్పటిదాకా, మీ మైండ్లో ఇప్పటిదాకా ఉన్నదంతా తీసేయండి, కొత్తగా నేర్చుకోండి, ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి, చాలా సూపర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. మొత్తం యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ ఎక్కడ ఉండదు, నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఈ క్లాసెస్ చూసిన తర్వాత డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మాత్రం 500 పే చేసి మా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. క్లాసెస్ మాత్రం అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్ live only. Okay, thanks a lot for watching. See you tomorrow. Bye bye.